హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రాణాపాయ స్థితిలో ఉన్న కావ్య రుద్రాని చెంప పగలగొట్టిన అపర్ణ. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ పై అలాని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. అపర్ణ అయితే ఇంద్రాణితో చెప్తూ ఉంటుంది, అత్తయ్య, రాజు మనసు ఎప్పటికీ మార్చుకుంటాడు. అసలు వాడి తీరు చూస్తుంటే వాడి మనసు మారేలా లేదు, కావ్యని తీసుకువచ్చేలా లేడు అంటూ అపర్ణ అంటూ ఉండగా, లేదపర్ణ, ఖచ్చితంగా రాజు తన మనసు మార్చుకుని తీరుతాడు. ఇప్పటికే కావ్య లేని లోటంటే ఏంటో వాడికి తెలుస్తుంది, కానీ వాడు బయటపడడం లేదంతే. వాడు మొండి పట్టుదలతో ఉన్నాడు. ఖచ్చితంగా తను కావ్యని ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసుకున్న రోజు కావ్యని తీసుకుని ఇంట్లో అడుగు పెడతాడు. నువ్వు చూస్తూ ఉండు, ఇది జరుగుతుంది అంటూ ఇంద్రాణి అయితే అంటూ ఉంటుంది. ఏమో అత్తయ్య, నాకు రోజు రోజుకి నమ్మకం పోతుంది. కావ్యని ఉన్నన్ని రోజులు నేను కూడా బాధ పెట్టాను. తాను నిలువ తెలిసిన వచ్చిన రోజు ఇప్పుడు కావ్య నాకు దూరం అయిపోయింది. అలాగే రాజు పరిస్థితి కూడా అయిపోతుందేమో అని నాకు భయంగా ఉంది. కావ్య రాజుకి తగిన భార్య. రాజు జీవితంలో కావ్య ఉన్నంత వరకు రాజు ఉన్నత స్థాయిలో ఉంటాడు. కావ్య కనుక దూరం అయిపోతే రాజు ఎప్పటికీ కూడా కోలుకోలేని దెబ్బతింటాడని భయం వేస్తుంది అత్తయ్య అంటూ ఇక అపర్ణ అయితే చెప్తూ ఉంటుంది. లేదులే అపర్ణ, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. ఖచ్చితంగా రాజ్ తన తప్పు తెలుసుకుని కావ్యని తీసుకువస్తాడని నేను కూడా అనుకుంటున్నాను అంటూ ఇంద్రాణి అయితే అంటూ ఉంటుంది. ఈ మాటలు విన్న రుద్రాణి అయితే అనుకోండి, కావ్య ఎప్పటికీ ఇంట్లో అడుగు పెట్టకుండా నేను చేస్తాను కదా, నేనున్నంత వరకు కావ్య ఎందుకు ఇంట్లో అడుగు పెడుతుంది? ఈ విషయం తెలియక పిచ్చివాళ్ళ పాపం కావ్య అంటూ కలవరిస్తున్నారు. ఆ కావ్య ఈ జీవితంలో ఈ గడప తొక్కకుండా చేస్తాను, లేకపోతే నన్నే మొగుడిని వదిలేశాను, పుట్టింట్లో పడి తింటున్నానని అన్ని మాటలు అంటుందా? ఇప్పుడు అది మొగుడిని వదిలేసి పుట్టింట్లో పడి తినడమే కదా, దానికి ఆ విషయం అర్థమయ్యేలా చేస్తాను అంటూ ఇక రుద్రాణి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో మరొక వైపు కావ్య అయితే ఇక తాను ఉద్యోగ ప్రయత్నంగా వెళ్తూ ఉండగా ఇంతలో ఇక రుద్రాణి అయితే కావ్యకి ఎదురొస్తుంది. ఏంటి కావ్య, ఎక్కడికి వెళ్తున్నావు? ఇన్ని రోజులు అందరూ నన్నే మొగుడిని వదిలేశాను అని నానా మాటలు అని చులకనగా చూసేవారు. పాపం ఇప్పుడు నీ పరిస్థితి కూడా అంతే కదా. ఇంకా నా పుట్టింటి వాళ్ళు ధనవంతులు కాబట్టి నేను జాగ్రత్తగా బతుకుతున్నాను. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? నీకు నువ్వు సంపాదించుకుంటే తప్ప నీకు గుప్పడి మెతుకులు తినే గతి కూడా ఉండదు. ఇక నువ్వు జీవితాంతం ఇంతే. ఇక నువ్వు కూడా మొగుడిని వదిలేసి పుట్టింట్లోనే ఉంటున్నావు కదా, నీకు నాకు పెద్ద తేడా ఏమీ లేదు. ఇంకా నేనే కొంచెం జాగ్రత్తగా ఉన్నాను, నీ పరిస్థితి చూస్తుంటేనే జాలేస్తుంది అంటూ రుద్రాణి అనగానే, ఆపండి రుద్రాణి గారు, మీకు నాకు చాలా తేడా ఉంది. మీరు కావాలని గొడవ పెట్టుకుని మీ భర్తను వదిలేసి వచ్చారు, కానీ నేను కావాలని గొడవ పెట్టుకోలేదు. మీలాంటి శూర్పణఖలు ఆయనకున్నవి లేనివి ఎక్కిస్తే ఆయన ఆ కోపంలో నన్ను దూరం చేసుకున్నారు. నిజాలు తెలుసుకున్న రోజు ఎవరి హద్దులేంటో ఖచ్చితంగా తెలిసొస్తాయి. ఆ రోజు మీకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఇప్పుడు నా కాళ్ళ మీద నేను నిలబడి సంపాదించుకుని నా పోషణ నేను పోషించుకోగలను, కానీ మీ గతేంటి? పుట్టింటి వాళ్ళు పడేసి ముష్టితో బతుకుతున్నారు. నాకా కర్మ పట్టలేదు. మీరు ముష్టితో జర్జాగానే బతకచ్చు, కానీ నేను సంపాదించుకున్న ఒక్క రూపాయి కన్నా ఆనందంగా జర్జాగా బతకగలను అంటూ ఇక కావ్య అయితే చెప్పగానే, దీనికి మొగుడు వదిలేసిన పొగరు పోలేదు, నాకే నీతులు చెప్తావా? ఇంకా నీ జీవితం నాశనం అయిపోయేలా చేస్తాను. ఈ రుద్రాణితో పెట్టుకున్నందుకే నీ జీవితం ఇలా అయిపోయింది, అది కూడా అర్థం కాలేదా అంటూ రుద్రాణి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరొక వైపు రాజ్ అయితే కావ్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కళావతి తప్పు చేసింది అని నేను తనని బయటికి వెళ్ళిపోయేలా చేశాను,
ఆ రోజు ఉన్న ఆవేశంలో తను ఏం మాట్లాడినా నేను మౌనంగా ఊరుకుని ఉంటే సరిపోను, కానీ నేను తనని అవమానించి బాధ పెట్టి మనసు ముక్కలైపోయేలా చేసి తను ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేశాను. ఇప్పుడు తను ఏం చేస్తుందో, తన జీవితం ఏమైపోతుందో, తను చాలా మొండి పట్టుదలగా ఉంది. తను మాత్రం ఈ ఇంటికి తిరిగి వచ్చేలాగే లేదు. ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకు వచ్చింది కళావతి? నువ్వు నా భార్యవి, ఈ స్వరాజ్ భార్యవి. నువ్వు ధనవంతురాలు అయ్యుండి ఎందుకు నీకు జాబులు చేయడం అంటూ రాజు అయితే తన మనసులో అనుకుంటూ చాలా కుమిలిపోతూ ఉంటాడు. ఇంతలో ఇక కావ్య అయితే ప్రెగ్నెంట్ అని తెలుసుకుని రుద్రాణి అయితే కంగారు పడిపోతూ ఉంటుంది. కావ్య ప్రెగ్నెంటా? అమ్మో, అలా జరగడానికి వీల్లేదు. అలా కనుక జరిగితే ఇప్పుడు వీళ్ళందరూ కూడా రాజు మనసు మార్చి తనని ఇంట్లోకి తీసుకువచ్చేలా చేస్తారు. ఒకవేళ ఇంట్లో అడుగు గనుక పెడితే నేను ఎట్టి పరిస్థితిలో సహించలేను అంటూ రుద్రాణి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఏం చెయ్యాలి? తనని ఎలాగైనా ఈ లోకంలోనే లేకుండా చెయ్యాలి, లేకపోతే రాజ్ కూడా తన మనసు మార్చుకునే అవకాశం ఉంది అంటూ ఇక రుద్రాణి అయితే ప్లాన్ చేస్తుంది. ఇక కావ్య అయితే హాస్పిటల్కి వెళ్ళగానే ఇక అక్కడ ఒక నర్సు చేత అయితే కావ్య ట్యాబ్లెట్స్ అయితే మారిపించేస్తుంది. ఇక కావ్య చెకప్ చేయించుకుని ఇంటికి వచ్చిన తర్వాత కనకం కృష్ణమూర్తి అయితే చాలా ఆనందపడుతూ ఉంటారు. అమ్మ కావ్య, నువ్వు ప్రెగ్నెంట్వా? మాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఇక కనకం కూడా ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక అల్లుడు గారు ఖచ్చితంగా మనసు మార్చుకుంటారమ్మా, నిన్ను భార్యగా అంగీకరిస్తారు. తన బిడ్డ కోసమన్నా ఆ ఇంటి వారసుడు కోసమైనా మనసు మార్చుకోక తప్పదు అంటూ కనకమైతే అంటూ ఉంటుంది. లేదమ్మా, బిడ్డ కోసమో వారసుడి కోసమో మనసు మార్చుకోవడం కాదు, ఆయన స్వచ్ఛమైన ప్రేమ కావాలి, ఆయన నన్ను మనస్ఫూర్తిగా భార్యగా అంగీకరించాలి అంటూ కావ్య అయితే చెప్తూ ఉంటుంది. అదంతా జరుగుతుందమ్మా, నువ్వు కంగారు పడకు అంటూ ఇక కనకమైతే చెప్తూ ఉంటుంది. ఇంతలో ఇక నర్సు మార్చేసిన ట్యాబ్లెట్స్ అయితే కావ్య వేసుకోవడంతో ఒక్కసారిగా ఉన్నట్టుండి నోటంటా నురగతో కళ్ళు తిరిగి పడిపోతుంది కావ్య. ఇక ఇంతలో కావ్యని చూడ్డానికి వచ్చిన రాజు అయితే అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. కళావతి, ఏమైంది కళావతి? ఏం జరిగింది? కళ్ళు తెరువు అంటూ ఇక రాజు అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. ఏమో, నాకు ఏదో అయిపోతుంది, నేను చచ్చిపోతానేమో అనిపిస్తుంది అంటూ కావ్య అనగానే, లేదు కళావతి, నేనుండగా నీ ప్రాణాలు పోవు, నేను నిన్ను బతికించుకుంటాను, నువ్వు లేకపోతే నేను కూడా బతకలేను కళావతి, నేను కూడా వెంటనే చచ్చిపోతాను అంటూ రాజు అయితే కంగారు పడిపోతూ ఉంటాడు. ఆ మాటలకి కావ్య అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది. నా మీద ఈయన మనసులో చాలా ప్రేమ ఉంది, కానీ ఆ ప్రేమను బయట పెట్టడం లేదు. కానీ ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. మీ మనసులో ప్రేమ బయట పెట్టారు, నేను ఇప్పుడు చాలా సంతోషపడుతున్నాను. నేను మిమ్మల్ని ఎప్పటికీ కూడా దూరం చేసుకోలేను, నేను బతకాలి అంటూ కావ్య అయితే అంటూ ఉంటుంది. ఇంతలో ఇక రాజ్ అయితే కావ్యను హాస్పిటల్లో అయితే జాయిన్ చేస్తాడు. ఇక కావ్య మందులు వేసుకోవడం, తర్వాత ఇలా జరగడం ఇవన్నీ కనకం ద్వారా తెలుసుకుని హాస్పిటల్లో అయితే ఎంక్వైరీ చేస్తాడు. ఇక మందులు ఇచ్చిన నర్సుని అయితే పట్టుకుని నిలదీయగానే రుద్రాణి గారు ఇదంతా చేశారని నర్సు అయితే బయట పెట్టేస్తుంది. ఇంతలో ఇక ఈ విషయం తెలుసుకున్న అపర్ణ అయితే రుద్రాణి చెంప పగలగొడుతుంది. ఏంటి, నా కోడలు చనిపోవాలని ఇంత ప్లాన్ చేస్తావా? నువ్వు అసలు మనిషివేనా? నీకు అసలు మానవత్వం ఉందా? ఇక్కడ పడి తింటూ నా కోడల్ని చంపాలని చూస్తావా? నువ్వు తిన్నింటి వాసాలు లెక్క పెడతావని ఎప్పుడో తెలుసు, కానీ ఏదో అనాథవని చేరదీసి ఈ ఇంటి ఆడబడుచు హోదా ఇచ్చినందుకు నువ్వు ఎన్ని తప్పులు చేసినా సహిస్తూ వచ్చాను, కానీ ఇప్పుడు మాత్రం సహించేదే లేదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ అపర్ణ అయితే రుద్రాణిని మెడ పట్టుకుని బయటికి గెంటేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్
చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.